హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ 2024 ఎంబీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ పర్టికులర్ వీడియోలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఏమేం మిస్టేక్స్ చేయొద్దు, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా మీరు మొబైల్లో ఫ్రీగా చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క పర్టికులర్ వీడియోని చివరి దాకా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా 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 సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో కంప్లీట్గా కౌన్సిలింగ్ రిలేటెడ్ ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరి దాకా చూడండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే జాయిన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. అండ్ అన్న మాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు, మేము పర్సనల్గా గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నామంటే మీరు పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఏపీ ఎంసెట్ మెంటర్షిప్ అని కామెంట్ చేయండి. మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నాము. మీరు కాలేజ్లో జాయిన్ అయినంత వరకు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు దగ్గరుండి హెల్ప్ చేస్తాను. మీరు హ్యాపీగా ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో మీకు ఇక విషయానికి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మీరు చూడండి, మనకు 3 ట్యాబ్స్ ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ ట్యాబ్ లెఫ్ట్ సైడ్ ఉంది ఫార్మ్స్, సెకండ్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది తెలుసు. సో డేట్స్లో మనకు ఈ రోజు నుంచి 7th జూలై 2024 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఆంగ్లో ఇండియన్, పిఎంసి అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు 4th జూలై 2024 నుంచి 10th జూలై 2024 వరకు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆప్షన్ ఎంట్రీ ఎవరికైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో వాళ్ళందరూ కూడా 8th జూలై 2024 నుంచి 12th జూలై 2024 వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మీకు వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి 13th జూలైకి ఇచ్చారు. అలాట్మెంట్ వచ్చేసరికి 16th జూలై రోజున ఇస్తారు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 17th నుంచి 22 వరకు చేసుకోవచ్చు. సో దీని తర్వాత సెకండ్ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ రౌండ్ నోటిఫికేషన్ వస్తుంది అనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక మీరు విషయానికి వస్తే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే 8th జూలై వరకు మీరు ఈ ట్యాబ్ ఏదైతే ఉందో ఇందులో ఉన్న ఆప్షన్స్ అనేవి మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది, వాటిని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్లో మీ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఎగ్జామినేషన్కి అప్లికేషన్ చేస్తుంటారు కదా, ఆటోమేటికల్లీ మీ డేటా అనేది మీకు ఫెచ్ అవుతుంది. ఆటోమేటిక్గా డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఆ డేటాను వెరిఫై చేసుకోండి. సో ప్రాసెస్ సంబంధించిన ఫ్లో చార్ట్ ఒకసారి చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి, ఒకవేళ మీకు నచ్చితే చేంజ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ అలాట్మెంట్ ఉంటుంది. ఇంతే సింపుల్ 5 స్టెప్స్లో ఉంటుంది అనమాట. సో ఈ సింపుల్ 5 స్టెప్స్లో మీరు ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారో, సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంతకుముందు నేను చూపించిన ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్స్ కనిపిస్తాయండి, ఓకేనా. మీరు కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్ అయ్యేసరికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ స్టేటస్, వెరిఫైడ్ అప్లికేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, వెబ్ ఆప్షన్స్, డౌన్లోడ్ అలాట్మెంట్ లెటర్, కాలేజ్ అలాట్మెంట్, ఈ 6 to 7 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. వీటి ఒక్కొక్క దాంట్లో మీరు చెక్ చేసుకోవాలి. సో మీరు వన్స్ మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. ఈ పర్సనల్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయి ఉంటాయి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్, జెండర్, ఫాదర్స్ నేమ్, రీజియన్, ఈమెయిల్ ఐడి అండ్ మైనారిటీ, సో క్యాస్ట్ అండ్ దాంతోపాటు మొబైల్ నెంబర్. ఇక్కడ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో బిలో, ఓకేనా, బిలో 2 lakhs అని ఖచ్చితంగా పెట్టాలి, ఓకేనా. బిలో 2 lakhs అని పెట్టాలి. మీరు కనుక ఎబో 2 lakhs అని మీరు ఒకవేళ పెట్టినట్లయితే మీ యొక్క ఫీజు అనేది 0 కాదు, మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు బిలో 2 lakhs పెట్టగానే మీ యొక్క ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అక్కడ మీ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎబో 2 lakhs అని పెడితే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. మీరు బిలో 2 lakhs అని పెట్టి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రమే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వరో, బిలో 2 lakhs అని పెట్టారో వాళ్ళ యొక్క అలాట్మెంట్ లో కంప్లీట్ గా కాలేజ్ ఫీ ఏదైతే ఉందో
అది మీరు మొత్తం పేమెంట్ చేయాల్సి వస్తుంది అనమాట. చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. జాగ్రత్తగా చూసి ఈ వెబ్ ఆప్షన్ ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ఆప్షన్ ని పెట్టండి. ఓకే, అదేవిధంగా స్పెషల్ కోటా ఎస్ఆర్ నో, ఎన్సీసీ ఎస్ఆర్ నో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎస్ఆర్ నో, అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సన్ ఎస్ఆర్ నో, అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎస్ఆర్ నో. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఆల్రెడీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ లో ఇచ్చి ఉంటారు కదా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్. ఇవి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి. ఒకవేళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కనుక మీరు మార్చుకోవాలనుకుంటే డూ యూ వాంట్ టు ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటది. సో డూ యూ వాంట్ టు ఎడిట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నప్పుడు నో అని పెట్టాలి. ఒకవేళ మీకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, నో అని పెట్టేసేయండి. ఒకవేళ మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టగానే నెక్స్ట్ మళ్ళీ మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తో పాటు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఎంసెట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ ఎంట్రన్స్ మార్క్స్, అండ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, బోర్డు ఏంటి అండ్ పర్సంటేజ్ ఏంటి, ఇవి కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇవి డిస్ప్లే అయిన తర్వాత ఇవి కనుక మీకు అన్ని కరెక్ట్ గా ఉంటే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఎబో ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు నో మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేయాల్సిందే. డైరెక్ట్ సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. అంటే పేమెంట్ సెక్షన్ లోకి వెళ్తుంది. అక్కడ పేమెంట్స్ చేయగానే మీ అప్లికేషన్ సక్సెస్ అవుతుంది. లేదు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ డీటెయిల్స్, ఓకేనా, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే పర్సనల్ డీటెయిల్స్ వస్తుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ మీరు మార్చుకోనివి ఏంటి అంటే ఆధార్ నెంబర్ మార్చలేరు, జెండర్ మార్చలేరు, డేట్ ఆఫ్ బర్త్ మార్చలేరు, ఈమెయిల్ ఐడి, రీజియన్, క్యాస్ట్, మొబైల్ నంబర్ మార్చలేరు. సో మీరు ఏమైనా నేమ్ మార్చుకోవాలనుకుంటే ఎస్ఆర్ నో, ఓకేనా, మీ యొక్క నేమ్ డూ యూ వాంట్ ఎడిట్ నేమ్ మార్చుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టుకుంటే మీకు ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్చుకోవచ్చు. డూ యూ వాంట్ ఎడిట్ ఫాదర్ నేమ్, ఎస్ అని పెట్టారనుకోండి, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు అన్ని కరెక్ట్ ఉంటే నో పెట్టుకోండి. డూ యూ వాంట్ ఎడిట్ మైనారిటీ ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకుంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు మైనారిటీ ఎస్ఆర్ నో అని పెట్టుకోవచ్చు. ఇది పర్సనల్ డీటెయిల్స్ సంబంధించింది. అదేవిధంగా మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఎడిట్ చేసుకోవాలన్నా కూడా సో ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఓకేనా, సో ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నో అని ఉంటే సో దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్ డాక్యుమెంట్ తో పాటు సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ దీంతో పాటు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కనుక మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ విధంగా మీకు ట్యాబ్ ఓపెన్ అవుతుంది. 12th క్లాస్, 11th క్లాస్, 10th, 9th, 8th, 7th, 8th, 6th దీంట్లో స్కూల్ ఏంటి, స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి అండ్ యొక్క డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి మీరు ఎడిట్ చేయాలి అనుకున్నప్పుడు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రీజియన్ మీద క్లిక్ చేయాలి. గెట్ రీజియన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఆధారంగా ఏమొస్తుందంటే మీ యొక్క రీజియన్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఎడిట్ చేసే వాళ్ళు ఎడిట్ చేసిన తర్వాత అండ్ ఎవరైతే ఎడిట్ చేయరో అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేస్తారో నెక్స్ట్ మీకు ఓపెన్ అయ్యే పేజ్ ఈ పేజ్ లో మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నంబర్, క్యాస్ట్, పర్సన్ విత్ డిజబిలిటీ ఉందా లేదా అండ్ అమౌంట్ తో పాటు మీకు ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ఏంటనేది కనిపిస్తుంది. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్ కనిపించిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, ఓకేనా, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ రాగానే డైరెక్ట్ గా పేమెంట్ మీద పే నౌ మీద క్లిక్ చేయండి. పే నౌ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో పేమెంట్ క్రెడిట్ కార్డు ద్వారా చేస్తారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారా, సో ఎంత పేమెంట్ చూపిస్తే అంత పేమెంట్ ని మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ చేయొచ్చు. సో చేసిన వెంటనే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీకు హాల్ టికెట్ నెంబర్ తో పాటు ట్రాన్సాక్షన్ ఐడి, డేటు, అమౌంట్, సో ఎలా పేమెంట్ చేశారు, పేమెంట్ అనేది ప్రాసెస్ లో ఉందా లేదా, కేటగిరీ ఏంటనేది కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలనుకుంటే సో ఒకవేళ మీ పేమెంట్ సక్సెస్ అయిందా, మీ అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది సో మీరు ఇక్కడ పేమెంట్ నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా, అదే విధంగా నో యువర్ రిజిస్ట్రేషన్, ఓకేనా, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అవుతే సో మీ యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎవరికైతే రిజిస్ట్రేషన్ వెరిఫైడ్ కానీ సక్సెస్ఫుల్ అనే వస్తుందో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది వెరిఫై అవుతుందో ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ప్రొవిజనల్లీ వెరిఫికేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి, సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ. దాని తర్వాత మీకేమైనా డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం ఉన్నా, మీ డీటెయిల్స్ కరెక్ట్ గా లేకపోయినా మీకు హెల్ప్ లైన్ సెంటర్ నుంచి ఒక క్వైరీ వస్తుంది. ఆ క్వైరీ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ ని రీఅప్లోడ్ చేయమనే క్వైరీ. సో ఆ సర్టిఫికేట్ ని రీఅప్లోడ్ చేయమనే క్వైరీ ఎప్పుడైతే వస్తుందో సో సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది.
దీని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వాళ్ళు ఏ డాక్యుమెంట్ అడుగుతున్నారు, ఏ ఫార్మాట్లో అడుగుతున్నారు అనేది చూసుకొని మీరు అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్లీ ఆన్లైన్లో చేసుకోవాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.